హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్చాన్ సంజీరా. ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నాను. ఈ రోజు వీడియోలో నేను అబ్రాడ్‌కి తెచ్చుకున్న ఒక 2 గోల్డ్ పీసెస్ చూపిస్తాను. అండ్ నాలాగే అబ్రాడ్‌కి వచ్చే వాళ్ళు ఎలాంటి గోల్డ్ జ్యువెలరీ క్యారీ చేయాలి అండ్ ఎలాంటివి రిక్వైర్మెంట్స్ ఉంటాయి అండ్ లిమిటేషన్స్ ఉంటాయి అనే దాని గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసరికి ఎందుకు మనం గోల్డ్ జ్యువెలరీని వేసుకోవడానికి మనము ఇంపార్టెన్స్ ఇవ్వాలనే దాని గురించి కూడా నేను ఈ వీడియోలో మాట్లాడతాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ డిస్క్లైమర్, నేను ఈ వీడియోలో ఏమి ఇవ్వాలనుకుంటున్నానంటే ఇవన్నీ జస్ట్ నా ఒపీనియన్స్. నేను గోల్డ్ జ్యువెలరీ గురించి చెప్పేవి. అసలు అబ్రాడ్కి ఎంత గోల్డ్ తీసుకురావచ్చు? అబ్రాడ్కి మనము ఫిజికల్గా క్యారీ చేసే గోల్డ్ 40 గ్రామ్స్ వరకు తెచ్చుకోవచ్చు. అండ్ మీరు తెచ్చుకునే గోల్డ్కి కూడా మీకు ప్రాపర్ రిసీట్స్ ఉండాలి, మీరు ఎక్కడ పర్చేస్ చేశారు అనే దాని గురించి. మీకు మీరు ట్రావెల్ చేసేటప్పుడు చెక్ చేస్తారు మీరు ఫిజికల్గా గోల్డ్ తెచ్చుకునేటట్టు అయితే. ఒకవేళ లేదు మీరు వేసుకొని తీసుకురావాలి అనుకుంటే మీరు 20 గ్రామ్స్ వరకు వేసుకొని తీసుకురావచ్చు అనమాట. సో ఇవి రెండు నేను చేసిన రూల్స్ ప్రకారం చెప్తున్నాను. 40 గ్రామ్స్ మీరు మీతో క్యారీ చేయొచ్చు, 20 గ్రామ్స్ మీరు వేసుకొని తీసుకురావచ్చు. సో నేను ఇలానే ప్లాన్ చేసుకున్నాను, ఇలానే తెచ్చుకున్నాను ఇక్కడికి. నేను ఫస్ట్ ఆస్ట్రేలియాకి వచ్చినప్పుడు నేను ఆలోచించుకుంది ఎలా అంటే, ఫస్ట్ నాకు పెద్దగా సర్కిల్ తెలియదు ఇక్కడ. సో నాకు ఫ్రెండ్స్ అవ్వడానికి టైం పడుతుంది అండ్ ఉన్న సర్కిల్ కూడా చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో అది నేను ఆలోచించుకొని ఫస్ట్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ తెచ్చుకోవాలనుకున్నాను అనమాట. సో ఒకవేళ నేను తీసుకొచ్చుకొని నాకు ఒక 2 to 3 ఇయర్స్లో లేకపోతే 4 or 5 ఇయర్స్లో నేను కంఫర్టబుల్గా ఉండి ఒకవేళ నేను ఎక్కువ గ్యాదరింగ్స్కి వెళ్తున్నాను లేకపోతే ఫెస్టివల్స్కి ఫంక్షన్స్కి నేను వెళ్తున్నాను అనుకుంటే అప్పుడు కావాలంటే మిగిలిన ఐటమ్స్ తెచ్చుకుందామని చెప్పి ప్లాన్ చేసుకున్నాను. ఓకే. ఇప్పుడు లిమిటెడ్ నంబర్ ఆఫ్ ఐటెమ్స్ తెచ్చుకోవాలనుకున్నాను. అంతవరకు అయిపోయింది డెసిషన్. నెక్స్ట్ ఏం ఐటెమ్స్ తీసుకెళ్ళాలి అని చెప్పి నేను ఆలోచించుకున్నప్పుడు నేను జస్ట్ 2 ఐటెమ్స్ తెచ్చుకుందాం అనుకున్నాను. ఒకటేమో నల్లపూసలు బ్లాక్ బీడ్స్. బ్లాక్ బీడ్స్ నేను ఫెస్టివల్‌కి, ఫంక్షన్స్‌కి ఏదో ఒకటి నేను యూజ్ చేయాలి కాబట్టి నేను బ్లాక్ బీడ్స్ తెచ్చుకోవాలనుకున్నాను. అండ్ సెకండ్ ఐటెమ్ వచ్చేసరికి నెక్లెస్ తెచ్చుకుందాం అనుకున్నాను. ఎందుకంటే నెక్లెస్ నేను శారీ మీదకి యూజ్ చేసుకోవచ్చు అండ్ డ్రెసెస్ మీదకి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అలా ఆలోచించుకొని ఆ 2 ఐటెమ్స్ అయితే నేను తీసుకొచ్చుకున్నాను. ఇప్పుడైతే నా బ్లాక్ బీడ్స్ చూపిస్తాను ఫస్ట్ మీకు. ఇది నా బ్లాక్ బీడ్స్ అనమాట. ఇది డిజైన్. ఇది లాంగ్ బ్లాక్ బీడ్స్ నాది. సో ఇది నేను తెచ్చుకున్నాను. ఫెస్టివల్స్కి యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి అనుకున్నాను ఫస్ట్ నేను. దీని వెయిట్ వచ్చేసరికి 3 సెవర్లు ఉంటుంది, 24 గ్రామ్స్ అలా ఉంటుంది. ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు. బట్ ఇది లాంగ్ బ్లాక్ బీడ్స్, దేని మీదకైనా నేను వేసుకోవచ్చు అండ్ నేను డైలీ కూడా వేసుకుంటాను. నేను రఫ్ అండ్ టఫ్‌గా వాడతాను దీన్ని అయితే మాత్రం. నేను వెస్ట్రన్ డ్రెసెస్‌లో కూడా వేసుకుంటాను లోపలికి అండ్ ఇండియన్ డ్రెసెస్‌కి అయితే నేను బయట వేసుకుంటాననమాట. ఇంకొకటి నా దగ్గర నెక్లెస్ ఉందని చెప్పాను కదా, నెక్లెస్ చూపిస్తాను మీకు. ఇదన్నమాట నెక్లెస్ డిజైన్. చాలా బాగుండిద్ది ఈ డిజైన్ అయితే. ఇది నేను కావాలి అని చెప్పి ఈ డిజైన్ని నేను చెప్పి చేయించుకున్నాను. ఇది ఇప్పుడు చేస్తున్న రెడీమేడ్ కొన్నది కాదు, ఇది చేయించిన డిజైన్ అనమాట. చాలా బాగా చేశారు. డిజైన్ అయితే చాలా బాగుండిద్ది. ఇంత ట్రెండింగ్గా ఉండిద్ది ఇప్పుడు వేసుకున్నా కానీ చాలా బాగుండిద్ది. వేసుకుంటే ఇరిగిపోవడం అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. చాలా స్ట్రాంగ్గా ఉండిద్ది అనమాట ఈ డిజైన్ అయితే. ఇప్పుడు ఇలాంటి డిజైన్స్ అయితే రావట్లేదు, ఇంత స్ట్రాంగ్గా చేశారు. రఫ్ అండ్ టఫ్ యూస్ చేస్తాను నేను. ఇదైతే చాలా ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను, చాలా బాగుండిద్ది. సేమ్ ఇలాంటివి నేను రెడీమేడ్లో తర్వాత నేను చాలా కొనాలి కానీ ఇంత బాగా అయితే ఉండదు, ఇంత స్ట్రాంగ్గా అయితే ఉండవు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, సో ఈ డిజైన్సే చాలా బాగుంటాయి అండ్ చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటాయి. ఇక్కడికి తీసుకొచ్చుకునేటప్పుడు నాకు ఇలాంటి స్ట్రాంగ్ డిజైనే కావాలి. ఎందుకంటే నేను ప్రతి దాని మీదకి నేను యూజ్ చేసుకోవాలి. ఇదైతే ప్రతి దాని మీదకి నాకు యూజ్ అవుతుందని చెప్పి తెచ్చుకున్నాను నేను. అలానే నేను చెప్పినట్టే నేను చాలా బాగా యూజ్ చేశాను ఇది నెక్లెస్ని అయితే. నేను డ్రెస్సెస్ మీదకి వేసుకున్నాను, నేను శారీస్ మీదకి వేసుకున్నాను. చాలా బాగుండిద్ది ఈ మోడల్. మీరు ఎవరైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి చేయించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా బాగుండిద్ది డిజైన్. సో ఇవి రెండు నేను గోల్డ్ తెచ్చుకున్నాను ఇండియా నుంచి. నేను ఎక్కువ ఐటమ్స్ ఏమీ తెచ్చుకోలేదు. నేను ఎందుకంటే చెప్పాను కదా, నేను ఎంతమంది నా సర్కిల్ ఏంటో తెలియదు. ఇక్కడ నేను ఎంత ఫ్రీక్వెంట్గా నేను బయటికి వెళ్తానో తెలియదు, ఫెస్టివల్స్కైనా ఫంక్షన్స్కైనా. సో నేను లిమిటెడ్ థింగ్స్ తెచ్చుకోవాలనుకున్నాను. నాకు తెలియదు, నేను ఎప్పుడు ట్రై చేయను. నాకు తెలుసు అనుకుంటేనే ష్యూరిటీగా నేను తెచ్చుకుంటాను. ఎందుకంటే గోల్డ్ ప్రైస్ అనేది చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు. ఏదన్నా ఒక చిన్న ఐటమ్ పోతే కూడా చాలా మనీ మనం లూజ్ అయిపోయినట్టే. సో ఏవైనా కానీ నేను ఎలా ఆలోచిస్తాను అనేది
నేను మినిమలిజం వీడియోలో కూడా నేను చెప్పాను. నా దగ్గర లిమిటెడ్ థింగ్స్ ఉన్నా గానీ వాటిని నేను చాలా బాగా యూజ్ చేస్తాను. చాలా డ్రెసెస్ మీదకి, చాలా శారీస్ మీదకి నేను మ్యాచ్ చేసుకొని వేసుకుంటాను. అండ్ ఒక ఐటెమ్ ఎక్కువ సార్లు వేసుకోవడంలో ప్రాబ్లమ్ ఏమీ లేదని చెప్పి నేను కన్సిడర్ చేస్తాను. ఎవరైనా నన్ను ఏదన్నా అన్నా గానీ నేను ఫీల్ అవ్వననమాట. సో ఇది ప్రతి ఒక్కళ్ళు నా దగ్గర నుంచి చూసి నన్ను క్వెషన్ చేశారు. చాలా మంది చేశారనమాట. కొంతమంది ఇలానే యూజ్ చేస్తానా అంటే, ఓకే బావుంది. నువ్వెప్పుడు అది యూజ్ చేస్తావు అని మాట్లాడతారు. కొంతమంది నీకెప్పుడు అదేనా ఉందా? నువ్వు అదే వేసుకుంటావా? నువ్వు రోల్ గోల్డ్ ఎందుకు వేసుకోవు? అని ఇలా అని చెప్పి నన్ను క్వెషన్స్ అడిగారు. చాలా ఫన్నీగా ఉండిద్ది గానీ మాటలనేవి చాలా బాగోవు వాళ్ళు మాట్లాడినప్పుడు. కానీ నాకేం ప్రాబ్లమ్ లేదు. నేను చాలా సార్లు యూజ్ చేస్తాను నా గోల్డ్‌ని. ఎందుకంటే గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అది నేను కొన్ని లాక్స్ పెట్టి నేను ఏ వస్తువైనా గానీ తీసుకున్నాను. ఆహ్, ఆహ్, ఏదైనా కానీ థౌసండ్స్‌లో అయితే లేదు. నేనెప్పుడు కొన్నా గానీ థౌసండ్స్‌లో అయితే ఉండుండదు కదా! లాక్స్‌లోనే ఉంది. అది ఎప్పటికైనా గోల్డ్ అనేది ఒక ఇన్వెస్ట్‌మెంటే. నేను వాడిన గోల్డ్ నేను యూజ్ చేయాలనే చెప్పి నేను అనుకుంటాననమాట. కొని అది లాకర్‌లో పెట్టేసి, బ్యాంక్‌లో పెట్టేసి దాన్ని నేను ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఎంజాయ్ చేయను. నేను వేసుకోను. అలాంటివి కొని కూడా నాకేమి హ్యాపీనెస్ ఇవ్వవు అవి. సో, నేను తీసుకోవాలని చెప్పి అనుకోను. ఏదైతే నేను యూజ్ చేస్తానో నేను అలాంటివే తీసుకుంటాననమాట. సో, ఇవి రెండైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను తెచ్చుకున్నందుకు. నేను చాలా సార్లు యూజ్ చేశాను. అండ్ నల్లపూసలైతే నేను ఎవ్రీడే యూజ్ చేస్తాను. నెక్లెస్ కూడా ప్రతి చిన్నదానికి నేను వేర్ చేస్తాను. నేను గుడికెళ్ళినా, నేను ఏ ఫంక్షన్‌కెళ్ళినా గానీ, ఇన్‌ఫాక్ట్ నేను వెస్టర్న్ డ్రెసెస్‌తో కూడా అవి పేర్ చేస్తాను. చాలా బావుండిద్ది అలా లుక్ అనేది. అండ్ కొంతమంది ఇక్కడ వాళ్ళు కూడా ఆసీస్ కూడా నన్నడిగారు. మీ గోల్డ్ బావుండిద్ది. మీరు వేసుకుంటారని చెప్పి. మనమే ఫీల్ అవుతాము ఇండియన్స్. మనం వేసుకుంటే వాళ్ళేమనుకుంటారు, మనల్ని ఏదన్నా చెప్పి మనల్ని నవ్వుతారేమో, మననేదన్నా అని అనుకుంటారు. కానీ వాళ్ళు మన హ్యాబిట్స్‌ని కొంతమంది చాలా అప్రిషియేట్ చేస్తారు. మీకు తెలుసో లేదో గానీ. ఇలానే నేను గోల్డ్ వేసుకొని ఎప్పుడన్నా బయటికెళ్ళినప్పుడు చాలా మంది నాకు కాంప్లిమెంట్స్ ఇచ్చారు. నేను సారీ కట్టుకొని వెళ్ళినా గానీ నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయి. ఇండియన్ డ్రెసెస్ వేసుకున్నా చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఇలాగా యెస్. నెగెటివ్‌గా మాట్లాడే వాళ్ళు గూడా ఉంటారు. బట్ పాజిటివ్‌గా మాట్లాడే వాళ్ళు గూడా ఉంటారనమాట. సో, మనం మన ఔట్‌ఫిట్స్‌ని వాటిని మనం బయట వేసుకోవచ్చు. అసలు గోల్డ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? మనం ఎందుకేసుకోవాలనే దాని గురించి మాట్లాడుకుందాం మనం ఇప్పుడు. నేను ముందు చెప్పినట్టు ఇవి జస్ట్ నా ఒపీనియన్ అనమాట. నేను ఇలానే ఆలోచిస్తాను. నేను ఇలా ఆలోచించుకొని నేను గోల్డ్ యూజ్ చేస్తాను, పర్చేస్ చేస్తాను. అండ్ కొంతమంది ఎవరైనా నాలాగా ఆలోచిస్తే వాళ్ళకి ఇది టిప్ ఇవ్వడానికి నేను చెప్తున్నాను. గోల్డ్ ఎప్పుడైనా గానీ మనము డైలీ వేసుకోవడానికి, లేకపోతే మనము చాలా ఫ్రీక్వెంట్‌గా వేసుకుంటాము అనే ఐటెమ్స్ మీద ఇన్వెస్ట్ చేయండి మీరైతే. ఉండే నెక్లెసెస్ కానీ, హారాలు గానీ నేను తీసుకోను. నేనేదైనా పర్చేస్ చేస్తే నేను ఎంత ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేస్తాననే దాన్ని బట్టి చూసుకుంటాను. నాకు తెలిసి నేనైతే హెవీ ఐటెమ్స్ అనేది నేను వేసుకోను. అవి ఓకే. మీడియం రేంజ్‌లో ఉంటే నేను వేసుకుంటానేమో గానీ, ఇంతింత లావువి అవి నేను చాలా ఆక్వర్డ్‌గా ఉండిద్ది. బయటికి మనం ఎక్కడికి వేసుకెళ్ళలేము ఫ్రీగా. భయం గూడా ఉండిద్దనమాట. అబ్రాడ్‌లో ఉండే వాళ్ళకి తెలుసు. సో, మినిమల్‌గా నేను ఎంతలో యూజ్ చేసుకుంటాననే దాన్ని బట్టి చూసుకొని, ప్లాన్ చేసుకొని నేను తెచ్చుకున్నాను. నేను మీకు కూడా అదే చెప్తాను. ఎవరైనా అబ్రాడ్ వెళ్తూ ఉంటే వీళ్ళు తీసుకెళ్ళమన్నారు. తీసుకెళ్ళాలి, అక్కడ పెట్టుకోవాలి అనే దాని గురించి పక్కన పెడితే, మీరెంత యూజ్ చేస్తారు, మీకెంత ఇంట్రెస్ట్ ఉంది తెచ్చుకొని వేసుకోవడానికి అనే దాన్ని బట్టి చూసుకోండి. అండ్ ఇప్పుడు నేను చూసిందేంటంటే, ఇది కూడా నేను చెప్పాలనుకుంటున్నాను ఈ పాయింట్. సేమ్ ఇప్పుడు నాకైతే గోల్డ్ ఫినిష్‌లో ఉండే జ్యువెలరీనే ఇష్టము. ఆహ్, నేను అవే చూస్తేనే గోల్డ్ లాగా అనిపిస్తాయి నాకు. ఇప్పుడు ఈ యాంటిక్ ఫినిష్ అని చెప్పి టెంపుల్ జ్యువెలరీ ఐయామ్ నాట్ అగైన్స్ టెంపుల్ జ్యువెలరీ. బట్ అది చాలా బావుండిద్ది. ఇప్పుడు చాలా యాంటిక్ ఫినిష్‌లో వస్తుంది గదా! ఆ జ్యువెలరీ అయితే నాకు పర్సనల్‌గా ఇష్టం లేదు. నేను పర్చేస్ చేయను. మేబీ గోల్డ్ షేడ్‌లో ఉంటే నేనేమైనా పర్చేస్ చేస్తానేమో గానీ ఫ్యూచర్‌లో. యాంటిక్ ఫినిష్‌లో ఉండే ఆ బ్లాకిష్ జ్యువెలరీ అయితే నాకైతే నచ్చదు. అది చూస్తే నాకు ఇమిటేషన్ పీస్ లాగే అనిపిచ్చిద్ది. ఇప్పుడు ఎందుకంటే అన్ని ఇమిటేషన్ పీసెస్‌లో వచ్చేస్తున్నాయి. ఏది గోల్డో, ఏది రోల్ గోల్డో తెలియట్లేదు. ఇప్పుడు కొంతమంది నా ఫ్రెండ్స్‌లో నేను చూసిందేంటంటే ఈ యాంటిక్ జ్యువెలరీ ఉంటది గదా! అది గోల్డ్ అని చెప్పి వాళ్ళు చూపిస్తున్నారు. కానీ అది యాంగిల్‌లో నాకు గోల్డ్ లాగా అనిపించదు. నాకు ఇమిటేషన్ పీస్ లాగే అనిపిస్తుంది. ఐ యామ్ సో సారీ. బట్ నా ఒపీనియన్ అదనమాట. సో, నేను గోల్డెన్ షేడ్ ఉండే గోల్డే కొంటాను. నేను అలా యాంటిక్ జ్యువెలరీ అయితే నేనైతే ప్రిఫర్ చేయను. నాకది వేసుకుంటేనే గోల్డే వేసుకున్నట్టు అనిపిచ్చిద్ది. మేబీ నా మైండ్ సెట్ అలా ఏమో. బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు పర్చేస్ చేసుకోండి. మీరు వేసుకునే దాన్ని బట్టి. ఇప్పుడు ఎందుకంటే నేను చాలా ఇమిటేషన్ పీసెస్ చూసేసాను. సేమ్ అలానే ఉండేవి. సో, నాకది చూస్తుంటే ఇమిటేషన్ పీసే గుర్తొస్తుంది గానీ, నాకు గోల్డ్ అనే ఫీలింగ్ రావట్లేదు అలాంటివి చూస్తుంటే. ఆహ్, ఇంకొకటేంటంటే మీరు ఎవర్‌గ్రీన్ పీసెస్ పర్చేస్ చేయండి. మీరు తీసుకునేటప్పుడు. మీరు చాలా ఇయర్స్ వేసుకునే ఇంట్రెస్ట్ ఉంటే మీకు అలా చూసి తీసుకోండి. ఏవైతే ట్రెండింగ్‌గా ఇప్పుడు కాశీపేట ట్రెండింగ్ అయింది. కొన్ని ఇయర్స్ ఒక 2-3 ఇయర్స్ నుంచి. ఇలా ఒక 2-3 ఇయర్స్‌కి ట్రెండ్ అనేది మారిపోతుంది. బట్ మీరు ఎవర్‌గ్రీన్ పీసెస్ అనేవి తీసుకోండి.
తీసుకోవడము, తర్వాత తీసుకొని చెడగొట్టేయడము, లేకపోతే వేరే తీసుకోవడం, ఎక్స్‌చేంజ్ చేసేయడం వీటి అన్నిటి వల్ల మనం చాలా లాస్ అవుతాము. మనం మనీ వైస్. మీరు తీసుకొని వేసుకునే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చాలా లాంగ్ టర్మ్‌లో ఆలోచించి తీసుకోండి గోల్డ్ పీసెస్. అండ్ ఇంకొక మాట నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీకు ఒకవేళ మీరు ఏదన్నా ఫెస్టివల్‌కి గానీ, ఫంక్షన్స్‌కి గానీ మీరు వేసుకునేటట్టే మెయిన్ ఫంక్షన్స్‌కి పక్కన పెడితే మీరు ఫెస్టివల్స్‌కి వేసుకోవాలనుకుంటే, మీరేదన్నా పూజలకి అటెండ్ అవుతున్నారు, లేకపోతే మీదే ఏదన్నా ఓన్ ఈవెంట్ అయితే కంపల్సరీ మీరు గోల్డ్ జ్యువెలరీ వేసుకొని మీరు ఆ పూజకి అటెండ్ అవ్వమని చెప్పి నేనంటాను. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మీకు తెలిసినట్టయితే నేను రిసర్చ్ చేశాను దీని గురించి. నాకు తెలిసిందేంటంటే గోల్డ్ జ్యువెలరీ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ జ్యువెలరీ కాబట్టి గోల్డ్ జ్యువెలరీ అండ్ కాటన్ శారీ ఉండేదే వేసుకొని చేస్తే పూజ గాని ఏదైనా మీరు ఫెస్టివల్స్‌కి మీరేదన్నా స్పిరిచువల్‌గా మీరేదన్నా అటెండ్ అవుతుంటే అవి వేసుకొని చేస్తే మీకు ఎందుకు చేస్తారసలు? హోమం అనేది, పూజ అనేది ఇవన్నీ ఎందుకు చేస్తాం మనము? మన ఎనర్జీని మనం పాజిటివ్ ఎనర్జీని మనం పెంచుకోవడానికి చేస్తాం అవన్నీ. అవన్నీ మనకి చాలా బాగా అబ్జర్వ్ అవుతాయి. ప్యూరెస్ట్ ఫార్మ్స్ ఉంటాయి కాబట్టి. ఇమిటేషన్ జ్యువెలరీ మీకున్నా గానీ మీరు ఇలాంటి టైమ్స్‌లో అవాయిడ్ చేయండి. మీరు వేసుకోండి. ప్రతిదీ మనం గోల్డ్‌లో వేసుకోలేము, పర్చేస్ చేయలేము. ట్రెండ్స్ అనేవి మారుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు. అది నార్మల్ టైమ్‌లో మీరు వేసుకున్నా గానీ, టెంపుల్‌కి వెళ్ళేటప్పుడు ఇలా స్పిరిచువల్‌గా ఏదన్నా హోమం గానీ, మీరేదైనా పూజ చేస్తున్నప్పుడు, లేదా ఏదన్నా అకేషన్ మీ బర్త్‌డేనో, లేకపోతే మీరేదైనా పర్చేస్ చేశారు, అలాంటప్పుడు గానీ మీరు గోల్డ్ జ్యువెలరీ వేసుకొని నంబర్ 1 పాయింట్ ఏంటంటే కాటన్ శారీ ప్రిఫరెన్స్ ఇవ్వండి. లేదు కాటన్ శారీ మీకు వర్కౌట్ కాదనుకుంటే సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి సిల్క్ శారీ. ప్యూర్ సిల్క్ ఉండేవైతే మీరు చేసుకోండి. ఒకటో రెండో తెచ్చుకొని పెట్టుకోండి పీసెస్ మీ దగ్గర. అవి అలా ఓన్లీ స్పెషల్ అకేషన్స్‌కి అలా అని చెప్పి పక్కన పెట్టుకోండి. ఎందుకంటే మనము ఎందుకు చేస్తున్నాం పూజ అనేది, అది మనం అబ్జర్వ్ చేసుకోవడానికి పాజిటివ్ ఎనర్జీని మనం తీసుకుంటాము. సో, ఇదొక పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నాను. నేను చాలా రిసర్చ్ చేశాననమాట వీటి గురించి. ఎందుకు వేసుకోవాలి అసలు మనము, ఇవంటారు, అవంటారు అసలు చెప్తారు గానీ మనకి రీజన్స్ చెప్పరు పెద్దవాళ్ళు. కొంతమంది చెప్తారనమాట. ఇప్పుడు మా గ్రాండ్ మదర్ అలాంటి వాళ్ళైతే చెప్తారు. మన ప్రీవియస్ జనరేషన్ మమ్మీ వాళ్ళకంత తెలీదులే గానీ, వాళ్ళు చాలా బిజీగా ఉంటారు వర్క్‌లో అలా. మన గ్రాండ్ మదర్స్, అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు చెప్తారు. అసలెందుకు వేసుకోవాలి? ఎందుకు రీజన్స్ ఏంటి అంటే, నాకు తెలిసింది నేను రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి నాకు చెప్పిన వాళ్ళు ఏం చెప్పారంటే నాకిదే చెప్పారు. చాలా ప్యూరెస్ట్ ఫార్మ్‌లో ఉంటుందది. ప్యూర్ ఎలిమెంట్స్ అనేవి మీరు వేసుకోవాలి. అందుకే నాకు తెలిసి కరెక్ట్‌గా చేయించే పంతులెవరైనా ఉంటే పెళ్ళికి అలా మీరు ఆ కాటన్ శారీనే వేసుకుంటారు. నేనిప్పటికి చూస్తాను కొంతమంది కాటన్ శారీనే వేసుకుంటారు. గోల్డ్ జ్యువెలరీనే వేసుకొని పెళ్లి చేసుకుంటారు. లేకపోతే ఇంట్లో ఏదైనా పెద్ద పూజ చేసుకుంటారనమాట. ఇదే రీజన్ దానికి. మన మీద ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి. మగ్గం వర్కులు చేయించాలి. అవి వాళ్ళకంటే గ్రాండ్‌గా రెడీ అవ్వాలి. వీళ్ళకంటే గ్రాండ్‌గా రెడీ అవ్వాలి. ఇవన్నీ ఎక్కువైపోయినాయి గానీ ఇప్పుడు ఈ 2-3 ఇయర్స్ నుంచి చాలా ఎక్కువైపోయినియి. ఇంతకుముందయితే మీరు కాటన్ శారీనే కట్టుకోవాలి. అది గూడా స్టిచ్ చేయనిది కాటన్ శారీ కట్టుకోవాలి. అండ్ అలానే గోల్డ్ జ్యువెలరీ వేసుకోవాలి. ఎంతుంటే అంత. ఇంతే ఉండాలి, అంతే ఉండాలని లేదు. ఎంతుంటే అంత వేసుకోవచ్చనమాట గోల్డ్ జ్యువెలరీ. ఉండాలి అని చెప్పి వాళ్ళనుకునేవాళ్ళు. మనము ఎవ్రీడే మనకి కుదరదు మనం వేసుకోవడము. కనీసం నేను చెప్పేదేంటంటే, నేను ఈ ఛానల్ ద్వారా నేనిచ్చే టిప్ ఏంటంటే, గోల్డ్ జ్యువెలరీ గురించి మీకున్న గోల్డ్ జ్యువెలరీ మీరు వేసుకోండి. మీరేదైతే వేసుకోవాలనుకుంటున్నారో అదే పర్చేస్ చేయండి. అండ్ ఎస్పెషల్‌గా అబ్రాడ్‌లో ఉన్న వాళ్ళు మీరు వేసుకునేవే మీరు తెచ్చుకోండి. మీరు పీర్ ప్రెషర్‌లో వాళ్ళ దగ్గరుంది, వీళ్ళ దగ్గరుంది అనేది పక్కన పెట్టేసి మీరేదైతే మీ మమ్మీ వాళ్ళకి గూడా చెప్పండి. అనవసరం ఇంత తెచ్చుకొని ఇక్కడ ఎందుకంటే మనకెక్కువ ఈవెంట్స్ ఉండవు. ఇండియాలో లాగా మనకి ఇక్కడ ఉండవనమాట అబ్రాడ్‌లో. తెచ్చుకొని గూడా అవన్నీ వేస్ట్ అయిపోతాయి మనకి. సో, వాళ్ళకొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి మీరు. వాళ్ళకి తెలీదు గదా! వాళ్ళు అలానే అంటారు. తీసుకెళ్ళండి ఇక్కడెందుకు అని చెప్పి అంటారు కానీ, మీరెక్కడైనా సెక్యూర్‌గా మీరు బ్యాంక్‌లో పెడితే బ్యాంక్‌లో, లాకర్‌లో పెడితే లాకర్‌లో పెట్టేసి సేఫ్‌గా వచ్చేసేయండి. చూసుకోండి ఒక 2-3 ఇయర్స్ మీ సర్కిల్ పెరిగిద్ది. ఈలోపు మీకు ఫ్రెండ్స్ అవుతారు. మీకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవుతారు. ఈవెంట్స్ పెరుగుతాయి. మీరు ఫెస్టివల్స్ చేసుకుంటారు. ఫస్ట్ అంటే మీరు మీ హస్బెండే ఉంటారు. తర్వాత చాలా మంది పెరుగుతారనమాట లిస్ట్‌లో. అప్పుడు మీకు గూడా వేసుకోవాలనిపిచ్చిద్ది. అప్పుడు కూడా చూసుకొని మీరు ఏదైతే తెచ్చుకోవాలి, ఏదైతే వేసుకుంటారు నెక్స్ట్ అప్పుడు మీకున్న డ్రెసెస్‌ని జ్యువెలరీని బేస్ చేసుకొని అప్పుడు ఆ పీసెస్ తెచ్చుకోండి నెక్స్ట్ ట్రిప్‌లో. ఎందుకంటే మనకి లిమిట్ కూడా ఉంది కదా! 40 గ్రామ్స్ అనేది. సో, మనం ఎక్కువ తీసుకొచ్చుకోలేము. సో, తెచ్చుకునేటప్పుడు సెలెక్టివ్ పీసెస్ తెచ్చుకోమని చెప్పి నేను చెప్తాననమాట. సో, ఇదండి ఈరోజు గోల్డ్ కలెక్షన్ 2 పీసెసే ఉన్నాయి. బట్
దట్స్ అ గోల్డ్ కలెక్షన్ ఫర్ మీ బికాస్ ఐ లివ్ ఇన్ అబ్రాడ్. సో నా దగ్గర ఎక్కువ జ్యువెలరీ లేదు, నేను తెచ్చుకోలేదు ఇక్కడికి. యాక్చువల్లీ ఉంది కానీ ఇక్కడికి తెచ్చుకోలేదు. సో ఇదన్నమాట రీజన్ నేను తక్కువ ఐటమ్స్ తెచ్చుకోవడానికి. అండ్ ఎవరైనా నాలాగా ఆలోచిస్తే కంపల్సరీ మీ థాట్స్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎవరైనా ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది, ఎవరైనా చదివితే కామెంట్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి చాలా మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. బాయ్.